గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు అయితే మనం వచ్చేసినాము ఎతికా ఆర్ట్స్. వీళ్ళ దగ్గర ఇంత యూనిక్ మూర్తిస్ ఉన్నాయి, ఒకసారి మీకు కూడా చూపిస్తారా అండి? అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ స్టోర్ అయితే విజిట్ అవుదామని. ఇక్కడ ఉన్న మూర్తులను చూస్తే మనం తీసుకోకుండా ఖాళీగా అయితే అస్సలు వెళ్ళము. ఒకసారి మీరు కూడా చూడండి. వీళ్ళ దగ్గర 6 ఇంచ్ నుంచి 6 ఫీట్ వరకు అయితే వినాయకులు దొరుకుతున్నాయి. ఒకసారి మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూపిస్తా ఈ వీడియోలో. ఈ క్యూట్ క్యూట్ విగ్రహం చూడండి ఎంత ముద్దు ముద్దు ఉందో. ఒకసారి మనకు వితౌట్ కాస్ట్యూమ్, విత్ కాస్ట్యూమ్ కూడా దొరుకుతుంది. చిన్న చిన్న విగ్రహాల్లో కాస్ట్యూమ్ చూడండి ఎక్కడ కూడా దొరకదు మన హైదరాబాద్ లో. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ వినాయకుడిని చూడండి, శివుని అవతారంలో. ఆ కాస్ట్యూమ్ గానీ ఆయన హెయిర్ గానీ ఎంత నీట్ గా వచ్చిందో. ఇదిగోండి చిన్ని చిన్ని గణేశుడు ఆడుకుంటున్నాడు మన బాతుల పైన. మహారాష్ట్ర స్టైల్ దగడు షేట్. ఒకసారి చూడండి గైస్ ఎంత బాగుందో. ఈ సైజులోనే కాకుండా చాలా సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఒకటే డిజైన్ కాదు, చాలా రకాల డిజైన్స్ లో మీరు ఒకసారి చూసుకోవచ్చు కూడా. మల్లారి స్టైల్. మీకు ఈ దగడు షేట్ లో మీకు సైజ్, ఇంకో సైజు బిగ్ సైజ్ కూడా చూపిస్తా. ఒకసారి చూడండి. ఈయనని చూడండి, ఏదో నాకైతే ఊర్లో ఉన్న ఫీల్ వస్తుంది. ఎడ్ల బండి మీద మన వినాయకుడు. ఈయనని చూస్తే మనం ఇంకా డెకరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో చక్కగా తీసుకపోయి ఇంట్లో పెట్టుకోవడమే. ఉయ్యాల పైన వినాయకుడు. మనకి ఇలాంటి చాలా రకాలైన విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఒకసారి చూడండి మీరు. ఒక్కసారి చూడండి గాయస్. ఇదిగోండి మన నరసింహస్వామి మన వినాయకుడిని వెతుకొని ఎంత బాగుంది ఈ వినాయకుడు చూడండి. వినాయకుడే కాకుండా ఈయన నగలు ఇవన్నీ చూస్తుంటే నేనే తీసుకెళ్ళిపోవాలేమో అనిపిస్తుంది నాకైతే. అదే కాకుండా ఇక్కడ ఈ వినాయకుడు చూడండి సూపర్ అనిపిస్తుంది. క్యూట్ క్యూట్ గా ఉంది. కాస్ట్యూమ్ చూడండి ఎంత నీట్ గా కట్టిరు దానికి. అట్లానే ఇక్కడ చూడండి, ఇదిగోండి స్టాండింగ్ వినాయకుడు. ఆయన బొట్టు చూడండి మన మావులి టైప్ లో. ఫుల్ కాస్ట్యూమ్ తోని వినాయకుడిని చూడండి ఇక్కడ. మీకు ఇందాక చూపించినా కదా బిగ్ సైజ్ లో, అందులో ఇంకోటి వైట్ కలర్ చాలా బాగుంది అబ్బా. ఒకసారి చూడండి. ముంబై ఫేమస్ అయిన చింతామణి విగ్రహాన్ని మనం హైదరాబాద్ లో ఎతికా ఆర్ట్స్ లో అయితే చూడొచ్చు. దీనికి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. మన గద పైన అంజన స్వామి అవతారంలో వినాయకుడు అయితే దర్శనం ఇస్తుండు. ఒకసారి అక్కడ కూడా చూడండి. ఇదిగోండి శ్రీనాథ్జీ
కాస్ట్యూమ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. వీళ్ళ దగ్గర విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి, కానీ లిమిటెడ్ స్టాక్ ఉంది. తొందరగా వచ్చేసి వీళ్ళ విగ్రహాలు అయితే బుక్ చేసుకోండి. వీళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇలా చూస్తూ చూస్తూ నా కళ్ళకు ఒక విగ్రహం అయితే కనిపించింది, అది మీకు కూడా చూపిస్తా. ఒకసారి చూడండి, అర్ధనారీశ్వరి. ఒక్కసారి చూడండి, ఇక్కడ మొత్తం శివుని అవతారం, ఇక్కడ వచ్చేసి పార్వతి అవతారము. ఇదిగోండి ఎంత బాగా కాస్ట్యూమ్ కూడా ఎంత బాగా రెడీ చేసిరు. సగం పార్వతి సగం శివుడు, చాలా బాగుంది. ఒకసారి పైన చూసుకోండి గాయస్, కౌస్తుబ్ మణి, సర్కార్, శంకరుడు, ఎంత బాగున్నాయి మూర్తులు ఇవి కూడా. ఇక్కడున్న విగ్రహాలకి కుందన్ వర్క్ కూడా ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా వచ్చింది. కుందన్ వర్క్ కాగానే ఈ డ్రాపింగ్ కూడా చూడండి, అసలు మనం ఇంట్లో కట్టుకుంటే కూడా ఇంత నీట్గా రాదు. అందుకని మనం ఇక్కడ నుంచి తీసుకుపోయింది బాగుంటుందని నా ఒపీనియన్. అయితే మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి గాయస్.
జై శ్రీరామ్, జై శ్రీ గణేష. చేస్తున్నాం. అయితే మీ దగ్గర స్పెషల్ ఐడల్స్ ఏమి ఉన్నాయన్నా? మన దగ్గర సోలాపూర్ మోడల్స్ ఉన్నాయి, బాంబే మోడల్స్ ఉన్నాయి, విత్ డ్రేపరీ ఉన్నాయి, ప్లేన్ ఉన్నాయి, ఓన్లీ కుందన్ కావాలంటే కుందన్ ఉన్నాయి, ఆల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. అయితే మన ఫాలోవర్స్ కి మీ లొకేషన్ షేర్ చేయండి. మనది వచ్చేసి చికటపల్లి పిస్ట్ హౌస్ పక్కనే ఎస్బీఐ బ్యాంక్ కింద ఉంటుంది, మెట్రో పిల్లర్ 1115 దగ్గర మన షాప్. మన ఫాలోవర్స్ కి డిస్కౌంట్ అయితే ఇస్తారు కదా? తప్పకుండా స్వప్న ఐడి ఎవరు ఫార్వర్డ్ చేసుకొని వచ్చినా వాళ్ళకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే నా తరఫు నుంచి పక్కా ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అప్పటి వరకు ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.